ఒక ఈనాడు పత్రిక పబ్లిష్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటారు? ఒక సింగిల్ పేపర్కి అంటే వాళ్ళు లక్షల్లో ప్రింట్ చేస్తూ ఉంటారు. ఒక సింగిల్ పేపర్కి ఎంత ఖర్చు అవుతుంది? మనం మహా అంటే ₹5 ₹10 దానికి వెచ్చించి కొంటాం. కానీ దానికి ₹50 నుంచి ₹60 ఖర్చు అవుతుందండి. ₹50 నుంచి ₹60 ఖర్చు అయ్యే పేపర్ని మనకి ₹5-10 ఇస్తున్నారంటే పాపం యాజమాన్యం ఎంత సతమతం అవుతుందండి దేనికి? మరి ఆ లాస్ ఎవరిస్తారు? ఆ లాస్ వాళ్ళ మటుకు వాళ్ళే బ్రిడ్జ్ చేసుకోవాలి, అంటే గ్యాప్ని పూడ్చుకోవాలి. ఎలా పూడ్చుకోవాలి? దానికి ఒకే విధానం, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా. ఇది పేపర్ ఇండస్ట్రీ, ప్రింట్ మీడియా. మరి ఇప్పుడు అంతా కూడా ప్రింట్ మీడియా నుంచి మెల్లిగా కప్పగత్తులు వేసుకుంటూ మేము ఎదిగాం అంటూ మనం అంతా కూడా డిజిటల్లోకి వచ్చేసాం. మరి ఈ డిజిటల్ మీడియాలో కూడా ఏమవుతున్నదంటే ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ప్రత్యేకంగా పొలిటికల్, అంటే ఎవరికైతే రాజకీయాల గురించి దురద ఉంటుందో అలాంటి దురదగల వ్యక్తులంతా కూడా పాపం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉంటారు. వాళ్ళు నిజం చెప్పిన అబద్ధం చెప్పిన వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పిన, సపోజ్ మన నాగేశ్వర్ గారు ఉన్నారనుకోండి, ఆయన కొద్దిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు. అదే ప్రేమ్ గారు ఉన్నారనుకోండి, ఆయన బీజేపీకి చాలా ఫర్గా ఉంటాడు. అలా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు జోడించినా సరే పోనీలే వాళ్ళకి ఏం చేసుకుంటున్నా అని చెప్పి పాపం జనాలు చూస్తూనే ఉన్నారు. దానికి ఆ సంఖ్య పెరిగే కొద్దీ కూడా పాపం యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాయి, చాలా బాగా పే చేస్తున్నాయి, చాలా బాగా డబ్బులు వస్తాయి. ఇది చాలదు అన్నట్టుగా మరి ఇలాంటి వాళ్ళు నాగేశ్వర్ గారు కానీ లేకుంటే ప్రేమ్ గారు కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాం, మీ సంవత్సరానికి మీరు ₹1200 కట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటారు? మనకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించి అది 100% కరెక్ట్ కూడా కాదు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మేము తెలుసుకోవటానికి, మేము వినటానికి, ఏదో మాకు టైం ఉంది కదా అని చెప్పేసి మేము వినటానికి అంత భారీ వడ్డన ఏమో నాకైతే వ్యక్తిగతంగా ఏమాత్రం నచ్చల. మరి ఎవరు కట్టారు ఉంటారు, నో డౌట్, సర్టన్లీ దేర్ విల్ బి మ్యాడ్ రష్. ఎందుకంటే ఆయనకి ఒక వీడియో పెట్టారంటే ఒక గంటలోనే 30,000 వస్తాయి, ఇది వ్యూవర్షిప్. మరి అదే కనుక ఒక రోజు అయిందనుకోండి, అది 3 లక్షలు 2 లక్షలుగా చేరచ్చు. మరి అలాంటి వ్యక్తులు ఇలాగ తమ యొక్క పరపతిని డబ్బుతో లింక్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? సరే, ఇలాంటి విషయాలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.